రాజమండ్రి కల్తీ పాల ఘటనను ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. సమగ్ర విచారణకు ఆదేశించింది. మరోవైపు పోలీసులు తమ దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడిపై మర్డర్ కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలా చెరువు, అన్నపూర్ణమ్మపేటలో కల్తీపాల ఘటన విషాదానికి దారితీసింది. ఈ పాలు తాగడం వల్ల ఇప్పటి వరకు 4 చనిపోయారు. 14 మంది చికిత్స పొందుతున్నారు. బాధితులకు కిడ్నీలు పనిచేయడం లేదని వైద్యులు తేల్చారు. బాధితుల్లో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి రక్త, మూత్ర నమూనాలతో పాటు పాల శాంపిళ్లను పరీక్షల కోసం విజయవాడ, విశాఖపట్నం ల్యాబ్లకు పంపారు. కోరుకొండ మండలానికి చెందిన వ్యాపారి గణేష్ సుమారు 106 కుటుంబాలకు పాలు విక్రయించినట్లు గుర్తించారు. రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటనపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. వాంతులు, మూత్ర విసర్జన కాకపోవడం, కడుపు ఉబ్బరం సమస్యలతో బాధితులు ఆసుపత్రిలో చేరారని చంద్రబాబుకు అధికారులు వివరించారు. వీరిలో కృష్ణవేణి, రాధాకృష్ణ, శేషగిరిరావు, రమణి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల్లో 2 చిన్నారులు, మిగతా వారంతా వృద్ధులేనని అధికారులు తేల్చారు. రాజమండ్రి కల్తీపాల ఘటనపై అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పాల నమూనాల ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కల్తీ చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కల్తీ పాల మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. బాధాకరమైన, దురదృష్టకరమైన సంఘటన. ఒక 106 మందికి మిల్క్ సరఫరా చేయడం, ఆ మిల్క్ని, ఆ డైరీ నుంచి వచ్చే మిల్క్ దీనికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్ల దేశం ఇప్పటికే 4 చనిపోయారు. 8 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఇంకా 2 వెంటిలేటర్ పైన ఉన్నారు. ఎవరైతే దీనికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో కూడా తీసుకున్నారు. కల్తీ చేయడం కానీ, అడల్ట్రేషన్ రావడం కానీ, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా ఈ ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదు. చాలా కఠినంగా ఉంటాం. ఎవరైతే చనిపోయారో ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ, అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఒకసారి తెలియజేసుకుంటూ, రాజమండ్రిలో కల్తీపాల వల్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రాథమికంగా గుర్తించినట్లు మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు మంత్రి సత్యకుమార్. కోరుకొండలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరా జరిగిందని, నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సత్యకుమార్ వెల్లడించారు. అయితే లాలా చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర నగర్, స్వరూప నగర్కి చెందిన వారు, ఈ బాధితులందరూ కూడా, రోగిగ్రస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వారు. వాటిలో వెంటనే ఆరోగ్య శాఖ సమాచారం అందిన తర్వాత చేసిన క్లినికల్ పరీక్షల్లో యూరియా మరి సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లుగా గమనించడం జరిగింది. అధ్యక్ష, ప్రాథమికంగా చేసిన ఎపిడెమియాలజీ విచారణలో పాలు లేదా ఇతరత్ర ఆహార పదార్థాలు సేవించడం కారణంగా అనారోగ్యానికి అది కారణం కావచ్చు అని గుర్తించడం జరిగింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకి పాలు సరఫరా చేయబడినట్లు కూడా గుర్తించారు. అధ్యక్ష, ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 12 మంది ఆసుపత్రిలో చేరారు, వివిధ ఆసుపత్రుల్లో. దాంట్లో 4 మరణాలు నమోదయ్యాయి. అధ్యక్ష, 8 మంది ఆసుపత్రులు చేరి ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. అన్ని శాఖలు కూడా సమన్వయంతో తక్షణ చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది. అధ్యక్ష, అయినప్పటికీ కూడా కమిషనర్ హెల్త్ మరియు డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ సహా సీనియర్ అధికారులందరూ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రాజమండ్రి కల్తీపాల ఘటనలో 4 మృతి చెందారని, 12 మంది చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. వ్యాపారి మొత్తం 106 కుటుంబాలకు పాలను సరఫరా చేసినట్లు గుర్తించామన్నారు. పాలు, పెరుగు, రక్త నమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపినట్లు తెలిపారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.
బాధితులకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని వీరపాండ్యం తెలిపారు. తీసుకొని తాగుకొని దానివల్ల ఈ కిడ్నీ సమస్యలతో ఒక 4 చనిపోయారనే విషయం కూడా తెలిసింది. దాంట్లో 2 వచ్చేసి మా జీహెచ్ కాకినాడకు వచ్చేసి చనిపోయారు. సో ఇది ఒక క్లస్టర్గా జరిగింది కాబట్టి ఇమీడియట్గా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇది ఎక్కడైనా అడల్టరేషన్ జరిగి ఉండాల్సిన ఒక అనుమానంతో మేము దాన్ని విచారణ చేస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నారు. మళ్ళీ ఫారెన్సిక్ సైన్స్ టెక్నికల్ పర్సన్స్ కూడా శాంపుల్ కలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు పోస్ట్మార్టం జరుగుతుంది. పోస్ట్మార్టం జరుగుతున్న దాంట్లో నుంచి కూడా కొన్ని శాంపుల్స్ని కలెక్ట్ చేసుకొని దాన్ని టెస్టింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ఉన్న అనుమానం ప్రకారం మిల్క్లో ఏదైనా అడల్టరేషన్ జరిగి ఉంటుంది, దాంట్లో పాయిజనస్ కెమికల్ ఏదైనా మిక్స్ అయి ఉంటుంది. సో దాని గురించి పూర్తిగా మనము సైంటిఫిక్గా దాన్ని వెరిఫై చేసుకొని ఏమీదని మనము ఒక నిర్ధారించాల్సిన అవసరం ఉంది. రాజమండ్రి కల్తీపాల ఘటనను అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పాల వ్యాపారి వద్ద మెటీరియల్ను సీజ్ చేశారు. ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు.